ఒకటో నెంబరా నువ్వు? నెంబర్ ఫస్ట్ అని ఇది నెంబర్ 1 నువ్వు? 5 ఓయ్. హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కువైట్లో ఉన్న పార్క్ అయితే వచ్చాము. నేను నా డాటర్ ఫైహా బేబీ ఇద్దరం వచ్చామన్నమాట. ఈ పార్క్ చూస్తే ఎక్కడుందంటే కువైట్లో జహరాలోని గసర్ అనే ఏరియాలో ఉందన్నమాట. గసర్ అని ఒక మంతక అనమాట, అందులో ఉంది. పాపకు నిజంగా పార్కులు ఇట్లా ఉయ్యాలు గేటివి ఆడుకునేటువంటి చాలా ఇష్టము. ఏడన్నా కార్లో పోతానే దూరం నుంచి పార్కు చూసింది అనుకో, దూరం నుంచి పార్కు చూస్తే చంద్రముఖి అయిపోతుంది. చూడండి మీరే, ఏదో చెప్తా ఉంది. కుల్లి 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 కైక పైహా పార్కులో ఆడుకుంటావా? ఇక్కడే వదిలేద్దునా? ఎస్సా? ఓకేనా? ఓకే అంట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ పార్క్ అయితే వచ్చాము. ఇక్కడ పార్క్ వచ్చేసి చాలా బాగుంది. ఎంట్రన్స్లో ఇక్కడ ఏందో రాశారు స్తూపంలాగా. ఆ తర్వాత ఇక్కడన్నీ కూర్చోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి వేశారు. దీని చుట్టూ ఒక రౌండ్ వేసి రావాలంటే అర్ధగంట పడుతుంది ఫ్రెండ్స్, అంత పెద్దగా ఉంది పార్కు. ఇక్కడ చూస్తే స్మారక స్తూపం అంటారే ఇంటి దగ్గర ఇండియాలో, ఆ రకంగా ఇక్కడేందో ఫోటోలు వేశారు. అవి ఎవరెవరు అనేది అదే పోలీస్ ఆఫీసర్లు ఉండొచ్చు, గొప్ప పనులు చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఏదేదో వేశారు వాళ్ళ జ్ఞాపకార్థంగా అన్నట్లు వేసినారనమాట ఇక్కడ ఎంట్రన్స్లో. ఇప్పుడైతే మనం ఫైహా బేబీని కిందికి వదులుదాము. గడ్డి అయితే చాలా బాగుంది ఇక్కడ. ఈ ఖర్జూర చెట్లు ఫ్రెండ్స్, ఖర్జూర చెట్లు ఈ విధంగా ఉంటాయి కువైట్లో, ఖర్జూరం చెట్లు. ఫైహా బేబీని వదలాల ఫ్రెండ్స్, లేకపోతే ఉండదు. వదిలేసినాను, సింహాన్ని అడవిలో వదిలినట్లు వదిలేసినాను. ఇంకా అంతులేని విధంగా తిరుగుతుంది, మొత్తం గడ్డి అంతా తిరిగేస్తుంది. కాయక తల్లి. ఇక్కడంతా పార్కులు, ఉయ్యాలు ఊగేదానికి, ఆడుకునేదానికి అన్నీ ఉన్నాయి ఇక్కడ. మొత్తం గమనించవచ్చు మనము. ఫైహా బేబీ అక్కడ వస్తుంది. రా బేబీ రా, ఊగుదురా, ఉయ్యాలు ఊగుదురా, ఆడుకుందురా. మార్నింగ్ కథ 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 కథ. ఏం భాష అది? అర్థం కాలేదు భాష మాకు. కొంచెం వివరించగలరా ఫైహా గారు? ఫైహా మేడం, కుల్లు 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 కుల్లి అంటే ఏంది? ఇది చూడండి ఫ్రెండ్స్, ఖర్జూర చెట్టు ఎండిపోయి ఉండదు కొంచెము. ఇది కొంచెం ఎండిపోయి ఉండదు. ఫైహా బేబీ ఉయ్యాళ్ళు ఊగే చోటికి వచ్చింది. ఇప్పుడు ఉయ్యాళ్ళు అన్నీ ఊగళ్ళని వచ్చేసింది. ఇక్కడ చూస్తే ఎవరు జనాలు లేరు, ఈగలు తోలుకుంటా ఉన్నారు. ఫైహా బేబీ పోయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫైహా బేబీ ఉయ్యాలైతే ఊగలేదు, జారుడు బండ జారుతుంది. మర్చిపోయినావా ఎట్లా జారాలనేది? ఇండియాకి పోయేస్తే మర్చిపోతావా? ఇంతకుముందు ఊగేది ఫ్రెండ్స్ బాగా, ఇప్పుడు ఇండియాకి పోయి వచ్చి మర్చిపోయింది ఎట్లా జారాలో కూడా. ఒకసారి మనమే నేర్పిద్దాము, అలా జారాలి ఫైహా బేబీ. చల్ తల్లి, ఉయ్యాలు ఊగుతావా? అదో ఉయ్యాలు అక్కడ ఉంది. ఇప్పుడైతే ఫైహా బేబీ ఉయ్యాలైతే ఊగుతోంది, ఉయ్యాలు ఊగుతుంది. ఫైహా ఎలా ఉంది మార్నింగ్ ఎక్స్పీరియన్స్? ఎర్లీ మార్నింగ్ అండి, ఇంకా ఏం తినలేదు, వచ్చింది ఉయ్యాలు ఊగుతాను నిద్ర లేసి వచ్చి. ఏమంటే నేను ఇది అది బకాలలో అవి ఇవి కూడా తినిపించాను, అయినా కూడా తినలేదు. ఫస్ట్ నాకు పార్క్ పిలుచుకొని పోయి అన్నీ ఊగిపిచ్చి, అన్నీ చూపించి, ఆడిపించి, బాగా ఆడుకుండేస్తే మళ్ళీ తింటాను అన్నట్లుగా ఉంది. అందుకనేసి ఉయ్యాల అన్నీ ఊపించి అన్నీ ఆడిపిస్తున్నాము. ఇక్కడైతే చూడొచ్చు, పిల్లలకైతే చాలా బాగుంటుంది. పెద్దలు కూడా బాగా ఎప్పుడన్నా ఈవినింగ్ టైమ్స్ వచ్చి ఇక్కడ స్పెండ్ చేయొచ్చు, ప్లస్ వాకింగ్ కూడా చేసుకోవచ్చు. వాకింగ్ చేయడానికి బెస్ట్ ప్లేసు, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి బాగా వాకింగ్ చేసుకోవచ్చు. ఫైహా బేబీ, ఇంకా చాలే బేబీ. ఫైహా ఇంకా చాలు, వెళ్దామా?
ఎందుకు ఫైహా భయపడతావు? బాగా అట్లాడుకోవచ్చు కదా. ఫైహా రా ఊగు, కూర్చో, కింద కూర్చో, కింద కూర్చో. దా పట్టుకుంటారా, నేను భయపడదు. కూర్చో, ఊగు. దా తల్లి అచ్చి ఊగు. రా కిందికి రా, ఇంకా రావల్ల కిందికి. ఊగితే ఏదో గుమ్మని కూర్చుని చేస్తే ఎట్లా? చలో బాగుందా? ఇంకోసారి మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వెళ్ళు. వెళ్ళవు, వెళ్ళొద్దులే, ఆడుకో, తిరుగు. ఫైహమ్మ, ఫైహా ఏం తల్లి? వెళ్దాం మేడం, ఎత్తుకోవాలా? చూడండి ఫ్రెండ్స్, ఇది వరుస ఎత్తుకో ఉండాలి. ఒక్కోసారి వదిలేయమంటుంది, ఫ్రీగా తిరుక్కోవాలంటుంది. పిల్లల మూడ్ను బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడైతే వీడియోలో చూపించడానికి ఏం లేదు. పార్క్ అంటే ఇంక అంతేను, ఊగేటివి, ఆడుకునేటివి, దొల్లేటివి ఇట్లాంటివి ఉంటాయి అంతేను. కాకపోతే గడ్డి ఇవి అవి చూడడానికి బాగుంటాయి. ప్లస్ వచ్చేసి ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి మంచి ప్లేసు, డిస్టర్బెన్స్ ఉండదు. మంచిగా వాకింగ్ చేసుకొని ఎవరైనా లావుగా ఉండేవాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వాకింగ్ చేయొచ్చు. వాకింగ్ అనేది లావుగా ఉండేవాళ్ళని చేయాలని ఏం లేదు, వాకింగ్ ఎవరైనా చేయొచ్చు. హెల్తీగా ఉంటుంది వాకింగ్ చేయడం. మంచి అలవాటు అనమాట అది. వాకింగ్ చేయడం మంచి అలవాటు. ఇప్పుడైతే ఫైహా బేబీ వచ్చేసి రంగుల రాట్నం ఆడుతుంది, మీరు చూడొచ్చు. రంగుల రాట్నంలో తిప్పుతున్నాను. రింగ పోజెస్, ఫైహా బేబీ పోజెస్. ఫైహా రంగుల రాట్నంలో తిరుగుతోంది. ఫైహా బుచ్చి, ఎలా ఉంది బేబీ? బాగుంది. చూసాను, స్మైల్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫైహా బేబీ వచ్చేసి రంగుల రాట్నంలో డింగ్ అని తిరుగుతుంది. బాగుందంట. మార్నింగ్ 11 అవుతుంది ఇప్పుడు టైము. ఈ టైంలో ఎవరు వస్తారు ఫ్రెండ్స్ పార్క్కు? ఎవరు రారు ఈ టైంలో. ఫైహా బేబీ మాత్రం నిద్ర లేసానిట్లే పిలుచుకొచ్చింది నన్ను. పార్క్లో ఆడుకున్నాకనే నేను ఏదైనా తింటాను తాగుతాను అంటుంది. అందుకనేసి మార్నింగ్ 10కు నిద్ర లేచింది. ఇప్పుడైతే పిలుచుకొచ్చాను ఇక్కడికి. ఆడుకున్న తర్వాత మళ్ళీ పోయి టిఫిన్ తింటాము. ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏవో చెట్లు, మామూలు కోయట్ల చెట్లు ఎక్కువ పెరగవు, కానీ ఇక్కడ ఏదో కంప చెట్టు మాదిరి ఒక చెట్టు అయితే ఉంది. ఇక్కడ 2-3 చెట్లు అయితే ఉన్నాయి. ఆడ కూడా ఎవరో 2 పిల్లలు ఆడుకుంటున్నారు. మీకు జూమ్ చేస్తాను చూడండి. ఎవరో 2 పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట. ఖర్జూర చెట్లు అయితే ఇంకా కొదవలేదు. ఖర్జూర చెట్లు ఎక్కడ చూసినా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎడారి ప్రాంతంలో ఎక్కువగా పెరిగేదే ఖర్జూరం చెట్లు బాగా పెరుగుతాయి. అది ఫ్రెండ్స్, ఇక్కడైతే కింద పడిన తగలకుండా ఉంది ఇది మొత్తము. ఇది కొంచెము కింద పడిన తగలకుండా ఉంది. మనం చూద్దాం మొత్తము. చూడండి, మెత్తగా ఉంది ఇది. అంటే పిల్లలు ఆడుకోనిక ఏదన్నా కింద పడినా కూడా తగలకుండా విధంగా వేశారు. ఇదేంటో మెటీరియల్ వేరే విధంగా ఉన్నాయి, మామూలుగా లేవు. చాలే బేబీ, వెళ్దామా? ఫైహా తెంగే గరుకు. ఇప్పుడు చూడొచ్చు, ఫైహా బేబీ వచ్చేసి స్కూటర్ ఊగుతుంది. స్కూటర్ ఊగుతుంది అనమాట. స్కూటర్లో సవారీ చేస్తుంది, గుర్రం మీద సవారీ చేశాను ఫైహా బేబీ. ఫైహా ఇటు చూడు. ఫైహా ఇటు చూడు. ఫైహా ఇటు చూడు. చూడవు నువ్వు, ఎందుకు చూస్తావు? చూడవు నువ్వు. ఒకటో నెంబరా నువ్వు? నెంబర్ ఫస్ట్ అని ఇది నెంబర్ 1 నువ్వు? ఫైహా ఓయ్, ఏం చూస్తావు నువ్వు? చూడవు నువ్వు. అదే చాక్లెట్ ఇందా అంటే అప్పుడు చూస్తావు. అల్లే చాక్లెట్ అల్లే. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ బాత్రూములు కూడా ఉన్నాయన్నమాట. ఖాళీ ఉంటే ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు చూడు, మేము ఖాళీగా ఉన్నాము, ఇప్పుడు కూడా వచ్చామన్నమాట. ఫైహా బేబీ ఆడుకుంటుంది బాగా. ఫైహా బేబీతో స్పెండ్ చేస్తున్నాం బాగా. అదే తల్లి బిల్లి, ఫైహా బిల్లి దగ్గర పార్క్లో ఫ్రెండ్స్. పిల్లి అయితే పార్క్లో నుంచి ఇప్పుడే బయట వచ్చింది. అయితే తల్లి బిల్లి మ్యావ్, బిల్లి మ్యావ్. అదే బిల్లి, అదే బిల్లి, అదే బిల్లి, అదే బిల్లి. పక్కలే బిల్లికి పక్కలే.
पकले बिल्ली को, पकले पकले बिल्ली को पकले। ए बिल्ली दौड़ चला गई, बिल्ली चला गई, बिल्ली चला गई रे। పిల్లి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. వదిలితే పైహా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది పార్క్లోకి. పట్టుకోవాలి మనం. పైహా ఏమన్నా తెలుగా? ఎక్కడ? రాజంపేట, కడప. మళ్ళీ వెళ్ళిపోయింది పార్క్లోకి, లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ పట్టుకొచ్చుకోవాలా. ఒక నిమిషం ఫ్రెండ్స్, పట్టుకొచ్చుకొని మళ్ళీ వీడియో చూద్దాం.